చేయూత పేరుతో సీఎం జగన్ మహిళలను మోసం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. అడుగు వర్గాలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో బడుగులు కుల ధృవీకరణ పత్రం పొందాలంటే 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. సొంత చెల్లి తల్లికి న్యాయం చేయాలని వ్యక్తి మిగిలిన మహిళలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. వైకాపా పాలనలో మహిళలు అన్ని రకాలుగా హింసకు గురవుతున్నారు. సీఎం సభలకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారన్నారు. సభలకు వెళితే ఎండలో నడి రోడ్లపై గంటల తరబడి నిలబెడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. విశాఖలో సచివాలయం నిర్మిస్తామంటూ సీఎం చూపిన గ్రాఫిక్స్ చిత్రాలు కోడి కత్తిని పోలి ఉన్నాయని అనిత ఎద్దేవా చేశారు. టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి పాల్గొన్నారు. అటువంటిది కేవలం 26 లక్షల మందికి కన్ఫైన్ చేసి అదేదో చాలా పెద్ద పథకం బృహత్తరమైన పథకం ఇచ్చేసి అన్నట్టుగా నువ్వు మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా సిగ్గనిపించట్లేదు. నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ వినేదానికి మాకైతే చాలా సిగ్గనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంటే ఇందులోని మనం కనుక చూస్తే ఈ రాజారెడ్డి సర్వేలో ఏదైతే 26 లక్షల మంది ఉన్నారో ఆ 26 లక్షల మంది కూడా 5 సంవత్సరాలు తీసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంట. నాకు అర్థం కాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్కి మళ్ళీ ప్రతి ఒక్కడికి 10,000 కన్ను 10,000 అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. ఈరోజు 10 సార్లు